హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఎవరట? ఉత్తముడు. ఈరోజు నీ ఆశ్రయ దుర్గము దేవుడై ఉన్నాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నావు గనక దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వెవరో దేవునికి తెలుసు, నీ మనస్తత్వం ఏంటో తెలుసు. నీకు ఆయన ఆశ్రయ దుర్గము అయి ఉన్నాడు. నీ శ్రమలో, నీ కష్టంలో, నీ నిందలో, నీ వేదనలో దేవుడు నీకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితులన్నీ వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దేవుడే మన పక్షాన నిలబడతాడు. చాలాసార్లు మన సొంత కుటుంబ సభ్యులు మనల్ని అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉంటాం. కానీ దేవుడు మనల్ని అర్థం చేసుకోగలడు. ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముతున్నావు గనక, ఆయనను నమ్ముతున్నావు గనక నీవు ఆయనకు తెలుసట. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప విషయమో చూడండి. అసలు దేవుడు సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. చూడండి, నువ్వు ఒక సెలబ్రిటీవి కాదు అందరికీ నువ్వు తెలియడానికి, అవునా? నువ్వేదో పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తివి కాదు, లేదంటే నీకు డబ్బు లేదు, లేదంటే నీకు మంచి చదువు లేదు, ఏది లేదు, నువ్వు వెళ్ళే ఎడ్యుకేటెడ్ కాకున్నా కానీ బైబిల్ తెలియజేస్తుంది నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావు కాబట్టి నీవు ఆయనకు తెలుసట. దేవుడు నీకు తెలియడంలో గొప్ప అతిశక్తి లేదు, కానీ నీవు దేవునికి తెలియపరచబడ్డావు. అంటే దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ యొక్క ఆశ్రయ దుర్గము ఆయనే. ఈరోజు నీ పరిస్థితి, నీ స్థితిగతి ఏదైనా సరే, నువ్వు దేవుని గనక ఆశ్రయం కలిగి ఉంటే నీకు ఏ కొదువ ఉండదు, నీకు ఏ కొదవ రాదు. నీ దేవుడు సమర్థుడు, నిన్ను పోషించగలడు. ఎందుకంటే నువ్వు ఆయన పైన విశ్వాసం ఉంచావు కాబట్టి. ఎస్, అన్ని పరిస్థితులు యేసు నామంలో మారిపోబోతున్నాయి. అన్ని స్థితిగతులు మారిపోబోతున్నాయి. నీ పరిస్థితి మారబోతుంది, నీ ఆర్థిక స్థితిగతి మారబోతుంది, నీ యొక్క కుటుంబ స్థితి మారబోతుంది, నీ భర్తలో, నీ భార్యలో, నీ కుటుంబంలో అన్నిటిలో మార్పు రాబోతుంది. అన్నిటిలో మార్పు వస్తుంది. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మేము దీవించిన గాక. ఆయన నీ ఆశ్రయ దుర్గం. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు నీ జీవితంలో నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యు.